నమస్తే. ఎలక్షన్ జరిగినప్పుడల్లా కొంచెం పేదలకి వాళ్ళకి డబ్బులిస్తారు. డబ్బులిచ్చి ఓట్లేయమంటారు. వాళ్ళెలా డబ్బులు తీసుకుంటారు పాపం. ఎందుకంటే నువ్విచ్చే 10,000 రూపాయలు మరి ఎంత ఇస్తున్నారో తెలీదు. ఇప్పుడు పులివెందుల ఎన్నికలు జరుగుతున్నాయి కదా! మరి ఆ పులివెందుల ఓటుకి ఎంత ఇస్తున్నారో తెలీదు. దెర్ ఇస్ అ టఫ్ కాంపిటీషన్ బిట్వీన్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ. ఎలాగైనా వైఎస్ఆర్సీపీని ఓడించాలని పట్టుదలతో టీడీపీ వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా గట్టిగా మరి ఫైట్ చేస్తూనే ఉంటారు. అపోజిషన్ ఉన్నప్పటికీ అది జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం కాబట్టి 100% వాళ్ళు కూడా టైట్గానే ఫైట్ చేస్తారని అనుకుంటున్నా. బట్ అల్టిమేట్గా ఈ దళిత కాలనీలోకి వెళ్ళి డబ్బులు ఇస్తారు, డబ్బులు తీసుకుంటారు పాపం వాళ్ళ దళితులు. సార్ డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళు ఓటేస్తారు. మీకు వాళ్ళు ఒకసారి డబ్బులు తీసుకుంటే వాళ్ళు ఓటేస్తారు. అంతేగాని వాళ్ళని అవమానించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్లిప్పులు పీక్కొని, అంటే నువ్వు ఒకసారి వాళ్ళ ఓటు హక్కును పీక్కునే రైట్ మనకు లేదు. డబ్బులు ఇవ్వడం వరకే. డబ్బులు ఇస్తే వాళ్ళు దాని కమిట్మెంట్తో కట్టుబడి ఉంటారు. నీ దగ్గర ఎవరో డబ్బులు తీసుకున్నారు, ఇదిగోండి నీకు ఓటేస్తానని, వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు. ఆ కట్టుబడి ఉండేదానికి మీరు వాళ్ళని నమ్మాలి తప్ప వాళ్ళ హక్కును మనం లాక్కోకూడదు. ఇక్కడ ఒంటిమిట్టలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చూస్తే చాలా బాధాకరంగా ఉంది. నేను అది మీకు వీడియోస్ ప్లే చేస్తున్నాను, అది చూడండి. ముందు చూసిన తర్వాత నేను మిగతా దాని గురించి మాట్లాడతాను. దీని సంగతి మీరు చూసిన తర్వాత దీని గురించి మాట్లాడతాను. ఓకే. మాకు ఎవరు ఫోన్ చేసినా మాకు చేయలేకుండా మీరు చూస్తారు. అట్లా కాదు, ఒకటి చెప్తా చూడలేనా. ఊళ్ళో రైతులు స్లిప్పులు రావా ఇప్పుడు వచ్చాయి ఇచ్చారు మీకు. ఏం చెప్తారా రాంగ మాట్లాడతాను నువ్వు. వాళ్ళకి ఎవరు ఫోన్ చేయండి మీకు. మీరు మాట్లాడండి. లెక్క ఇచ్చారు కదా, స్లిప్ ఇచ్చారా? సో ఇది ఇన్సిడెంట్ మీరు చూసారుగా. ఇదేంటంటే ఒంటిమిట్ట దవంతంపల్లిలో ఎస్సీ కాలనీలో టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారని నేను అనుకుంటున్నా. అదర్వైజ్ వై దే విల్ టేక్ స్లిప్స్ ఫ్రమ్ దెమ్. వాళ్ళు దళిత కాలనీలోకి వెళ్ళి, ఇప్పుడు అక్కడ జరిగినటువంటి వీడియో మొత్తం ఏంటంటే దళిత కాలనీలోకి వెళ్ళి ఏమో మీ తప్పులు వచ్చినాయి, అదేంటి స్లిప్పులు తప్పులు వచ్చాయి, మీ స్లిప్పులు ఇవ్వండి అని చెప్పేసి అందరి దగ్గర స్లిప్పులు కలెక్ట్ చేశారట. ఎందుకు ఇప్పుడు ఊర్లో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయకుండా, అంటే ఊర్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో రెడ్డి కమ్మ కాలనీలు ఊరు అంటారు వాళ్ళు. ఓకే, ఇవి పల్లెలు అనమాట. వీళ్ళు ఏమంటారంటే పల్లెల్లో వీళ్ళు ఏమంటారంటే ఊర్లో కలెక్ట్ చేయకుండా మా దళిత కాలనీలోనే ఎందుకు కలెక్ట్ చేశారు స్లిప్పులు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు, వీళ్ళు ఒకవేళ క్రాస్ ఓటింగ్ చేస్తారని ముందే స్లిప్పులు తీసుకుంటున్నారని నేను అనుకున్నా. అదర్వైజ్ వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ దట్ యూఆర్ కలెక్టింగ్ ది స్లిప్స్? ఆ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్లిప్స్ మీరెందుకు కలెక్ట్ చేయాలి దళిత కాలనీలోకి వెళ్ళి? నా ఉద్దేశం 100% మీరు ఆ స్లిప్పులు మీరు తీసుకున్నారు, వాళ్ళకి మీరు డబ్బులు ఇచ్చి ఉంటారు, క్రాస్ ఓటింగ్ చేయకుండా తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఒకవేళ అది కాకపోతే నాకు క్షమించండి. ఓకే, ఐ వాస్ థింకింగ్ డెఫినెట్లీ ఇట్ మైట్ బి ద రీజన్. అదర్వైజ్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ దట్ ది టీడీపీ యాక్టివిస్ట్ గో టు దళిత కాలనీస్ అండ్ కలెక్ట్ ద స్లిప్స్. మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు, పాపం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నాలాంటి వాడు పోతాడు కాలనీలోకి పోయి, ఇప్పుడు మేమందరం వెళ్ళి వద్దు డబ్బులు తీసుకోకండి, మీరు డబ్బులు తీసుకోకండి, మన మానవ హక్కులు ఉన్నాయి, దళితుల హక్కులు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడితే దొబ్బేరే అంటారు నన్ను గ్రామీణ ప్రాంతాల్లో. ఫండమెంటల్ ఫ్యాక్ట్ చెప్తాను. ఓకే, నువ్వు ఇదంతా మాట్లాడుతూ వాళ్ళు 10,000 ఇస్తున్నారు, 10,000 తీసుకుని డబ్బు ఓటు వేస్తామంటారు వాళ్ళు. ఓకే,
ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి అమ్మ ఎందుకు నువ్వు డబ్బులు తీసుకొని ఓటే కాక నీ ఇష్టం వచ్చినట్టు ఓటే అని మేము ప్రసంగాలు ఇస్తే వాళ్ళకి ఎక్కవండి. ఇప్పుడు మళ్ళీ అన్ఎడ్యుకేటెడ్, ఇల్లిటరేట్స్, పేదలు ఆ కాలనీలు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఆ వీడియోల్లో వీళ్ళ యొక్క పరిస్థితులు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఓకే, వాళ్ళకి అర్థం కానప్పుడు ఇప్పుడు దాని యొక్క అమాయకత్వాన్ని, వాళ్ళ యొక్క నిరక్షరాస్యతని, వాళ్ళ యొక్క పేదరికాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ దళిత కాలనీలో ఒక్కొక్క ఇంటికి 10,000 రూపాయలు పంచి వాళ్ళు నమ్మకంగా ఓటేస్తారని మీరు వెయిట్ చేయాలి అంతే తప్ప స్లిప్పులు పీక్కోకూడదు కదా. స్లిప్పులు పీక్కున్నామంటే ఓటు హక్కుని పీక్కుంటున్నామని అర్థం. దిస్ ఈజ్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. వీ హ్యావ్ ఫండమెంటల్ రైట్ టు ఓట్. ఎవ్రీబడి షుడ్ హ్యావ్ రైట్ టు ఓట్. ఇప్పుడు అదే 1 man 1 vote అనే కదా పెద్ద క్యాంపెయిన్ పెట్టుకొని ఆ ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం రోడ్డు మీద ఏడ్చుకొని ఎందుకు ఏడ్చారు? ఫండమెంటల్ రైట్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, రైట్? ఓటు హక్కు అనేది మానవుని హక్కు. ఆ హక్కుని మీరు లాక్కోకూడదు డబ్బులు ఇచ్చేసి. మీరు ఓటుకి డబ్బులు తీసుకుంటే వాళ్ళు నమ్మకంగా ఓటేస్తారని మీరు వెయిట్ చేయాలి. ఒకవేళ వాళ్ళు నమ్మకంగా ఓటు వేయకపోతే ఇక మీ దురదృష్టం అంతే తప్ప యూ కెనాట్ పుల్ దేర్ ఓట్ పవర్. యూ కెనాట్ పుల్ దేర్ ఓట్. ఆ ఫండమెంటల్ రైట్ని మీరు లాక్కుంటే మాత్రం అది అవమానించినట్టండి. ఇట్ ఈస్ హ్యూమిలియేషన్ టు దోస్ విలేజర్స్, ఎస్పెషల్లీ దళిత కాలనీస్. వాళ్ళు ఏదో పేదవాళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు నేను వెళ్ళే ఎందుకమ్మా డబ్బులు తీసుకుంటావు అని అంటే పోవా నువ్వు అంటారు. నువ్వు ఇస్తావా ఒక ఓటుకి 10,000 రూపాయలు నన్ను అంటారు. నేను ఎక్కడ తెచ్చిస్తాను వాళ్ళకి? నేను ఇవ్వలేను. ఈ కాలనీని మార్చలేక, ఎందుకంటే నిరక్షరాస్యతను మనం మార్చలేము, పేదరికాన్ని మార్చలేము, ఇగ్నోరెన్స్ని మనం మార్చలేము. చదువుకున్న వాళ్ళు మారాలి. చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళ దగ్గరికి డబ్బులు ఇచ్చేసి మీరు వాళ్ళ హక్కును లాక్కున్నారనుకోండి చదువు రాని వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళని మారాలి అంటే వాళ్ళు ఎట్ట మారుస్తాం? మనమే కదా మారాలి. మనం మారాలి, చదువుకున్న వాళ్ళు మారాలి. మారి వాళ్ళని రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి. ఫస్ట్ యూ గివ్ రెస్పెక్ట్ టు ఏ పర్సన్ హూ ఇస్ ఇన్ దళిత కాలనీ. ఓటు కోసం డబ్బులు తీసుకున్నాడు, నువ్వు ఇస్తున్నావు కంటే అది తీసుకుంటాడు. లేదా నేను ఇవ్వను అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేస్తారు కదా. వాళ్ళకి వేస్తారంటే మీరేం కాంపిటీషన్ పెడతాంటారే. నేను 5,000 ఇస్తాను, లేదమ్మా తెలుగుదేశానికి 10,000 ఇస్తాను, లేదు వైఎస్ఆర్సీపీకి 15,000 ఇస్తాను. ఇది కాంపిటీషన్ పెట్టినప్పుడు, పేదరికంలో ఉన్నటువంటి వాడికి కాంపిటీషన్లో పెట్టినప్పుడు వాళ్ళు అక్కడ హక్కును కోల్పోతారు, అమ్ముకుంటారు. ఇల్లు ఒళ్ళు మొత్తం కూడా అమ్ముకుంటారు డబ్బుల కోసం. చాలామంది డబ్బులు ఇచ్చారు కదా, డబ్బులు తీసుకున్నారు కదా అని చెప్పేసి వాళ్ళు స్లిప్పులు లాక్కోవటం అనేది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎనివే అది అక్కడ డబ్బులు తీసుకున్నారో లేదో నాకైతే తెలియదు. స్లిప్పులు లాక్కున్నారు. అక్కడ ఆమె అడుగుతుంది, మా స్లిప్పులు ఎందుకు లాక్కున్నావు? గ్రామీణ ప్రాంతాల్లో ఊర్లో వాళ్ళు తీసుకోకుండా మాయ ఎందుకు తీసుకున్నారు? మేము వేస్తాం కదా ఓట్లు అని అంటుంది కదా అక్కడ వీడియోలో. ఓకే, వాళ్ళేమో తప్పు వచ్చింది అందుకని మేము తీసుకుంటున్నాము, వెరిఫై చేయడానికి తప్పు వచ్చినాయి అంట. వెరిఫై తప్పు కాదేం కాదు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి ఉంటారు, స్లిప్పులు తీసుకున్నారు, క్రాస్ ఓట్ చేస్తారేమోనని సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసం. సరే, దళిత కాలనీలకు మీరు వినకపోయినా మరి ఇంకోసారి చెప్తున్నాం మేము ఏంటంటే, మీరు ఒక్కసారిగా ఓటుకు డబ్బులు తీసుకున్నారు అంటే మీ హక్కును అమ్ముకుంటున్నారని అర్థం. ది మూమెంట్ యూ టేక్ మనీ ఫ్రమ్ ఎ పొలిటీషియన్ దట్ యు ఆర్ సెల్లింగ్ యువర్ రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ సెల్లింగ్ యువర్ రైట్. నువ్వు ఒక్కసారి ఆ రైట్ని మీరు కోల్పోయిన తర్వాత ఇక దానికి గౌరవం పోయినట్టే, ఆత్మగౌరవం పోయినట్టు, గౌరవం పోయినట్టు, ఇదంతా పోయినట్టు. ఓకే, వన్స్ యూ సెల్ ఇట్, ఇట్ ఈస్ సోల్డ్. యు ఆర్ సోల్డ్. వన్స్ యూ సెల్ యువర్ ఓట్, యూ టోటల్ యు ఆర్ సోల్డ్. నీ ఆత్మగౌరవం నువ్వు మొత్తం అమ్ముకున్నట్టే లెక్క. ఓకే, అందరు చేస్తున్నారు. అదే చెప్తాను. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా గ్రామీణ ప్రాంతాలు మేము చెప్పే అర్థం కావు. ఇప్పుడు నేను మీకు చదువుకున్న వాళ్ళకి అర్థమైతే అని చెప్తున్నాను. ఇప్పుడు ఇదే మాటలు మా అమ్మ నాన్న వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఓకే, వాళ్ళు నవ్వుతారు నేను చెప్తే ఇవన్నీ. ఓకే, ఎందుకంటే ఇగ్నోరెన్స్, ఇల్లిటరసీ, దట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ దట్, రైట్? ఇల్లిటరసీ నుంచి వాళ్ళు మేము బయటకు తీసుకురాలేకపోయాము. కొంచెం దళిత సంఘాలు వీళ్ళందరూ కూడా మీరేంటంటే కొద్దిగా చైతన్యం తీసుకురావాలి వాళ్ళల్లో. ఇదేంటంటే తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే ఇది ఎళ్ళకెళ్ళి స్లిప్పులు తీసుకునేది ఏంటంటే, ఇప్పుడు ఈ కాలనీ ఏదో నాకు తెలియదు, మా కాలనీ మాది కాలనీ నాకు తెలియదు. ఇది ఏ కాలనీ అయితే మాత్రం యూ లాస్ట్ యువర్ రైట్, ఫండమెంటల్ రైట్. తెలుగుదేశానికి సంబంధించినటువంటి కార్యకర్తలు ప్లీజ్ రెస్పెక్ట్ దళితులను రెస్పెక్ట్ చేయటం అనేది దయచేసి మీరు చేయండి. మీకు వీలుంటే, నేను చెప్పినా మీరు వినరు, మీరు వినాలని చెప్తున్నాను. వీలుంటే డబ్బులు పంచి రాజకీయం చేయడం మానేయండి. మీరు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు తీసుకోరు.
నేను దళితులు తప్పని అసలు నేను అన్నాను. ఎందుకంటే పేదరికంలో ఉన్నాడు, నువ్వు ఇస్తే తీసుకుంటాడు. నేను అదే చెప్తాను, నువ్వు ఇస్తే తీసుకుంటాడు. పేదరికంలో ఉన్నాడు. అమ్మ డబ్బులు ఇచ్చేది లేదు, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేయండి అని చెప్పి ఒక నిజాయితీపరమైన రాజకీయం చేసిన రోజు ఈ గొడవ రాదు. వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అని నేనైతే అనుకుంటున్నా. ప్లీజ్ డోంట్ ఎక్స్ప్లాయిట్ దిస్ పూర్ డౌన్ ట్రోడెన్ కమ్యూనిటీస్. థ్యాంక్ యూ. నమస్కారం.